వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ట్వీట్. ఇంతటికి ఏంటి ఆ ట్వీట్ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం మనందరికీ తెలిసిందే. అంటే వైరల్ ఫీవర్తో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 4 రోజులుగా మంగళగిరిలోనే వైద్యం చేయించుకుంటూ ఉన్నారు. అయితే వైద్యుల సూచన మేరకు కూడా ఆయన శుక్రవారం వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ భారీ విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. అభిమానులు ఆనందిస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి అనారోగ్యానికి గురైనారన్న వార్త విని అభిమానులంతా కూడా ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని అభిమానులైతే ప్రార్థనలు, పూజలు ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళ అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల పరంగా రోజు రోజుకి రికార్డులు అయితే క్రియేట్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ అనారోగ్యం పాలయ్యారన్న వార్త అభిమానుల్ని ఎంతగానో ఆందోళన కలిగించింది. అయితే ఎటువంటి ఆందోళన అక్కర్లేదని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితులు అంటే భారీ వర్షాల కారణంగానే కొంత వాతావరణంలో మార్పులు కారణంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారన్నమాట అని కూడా వినిపిస్తుంది. ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ట్వీట్ కొంత ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. తన ఆరోగ్యం గురించి ఆరా తీసినటువంటి ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర మంత్రి అయినటువంటి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంటే తాను బాగానే ఉన్నట్టుగా కూడా వారు చెప్పినట్టుగా కూడా అంటే వాళ్ళ ఫోన్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఆ రకంగా దాన్నే ఇక్కడ వాళ్ళు ఆరోగ్యం పైన ఆరా తీశారు కాబట్టి దాన్నే అక్కడ ట్వీట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మన ముందుకు రాబోతున్నట్టు రాజకీయంగా ప్రజలను అలరిస్తూ అంటే ప్రజలకు సుపరిపాలన అందించే విధంగాను ఇటు సినిమాలతో ఫ్యాన్స్ అందరికి కూడా మంచి వినోదాన్ని అందించే క్రమంలో కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.